నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఇచ్చోడ మండలం ప్రజావాణి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం క్షేత్రస్థాయిలో వేగంగా కొనసాగుతుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశీష స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను కేవలం వినడమే కాదు, వాటికి సత్వర పరిష్కారం చూపాలంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రజల చెంతకు చేరింది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజశీష ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇతర పౌర సదుపాయాల గురించి వచ్చిన విన్నపాలను కలెక్టర్ ఓపికగా విన్నారు. ప్రజావాణి కేవలం ఒక కార్యక్రమంగా మిగిలిపోకూడదని, ప్రతి అర్జీకి తార్కిక ముగింపు ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసే క్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని, జాప్యానికి తావు లేకుండా నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి అనంతరం కలెక్టర్ రాజశీష హఠాత్తుగా ఇచ్చోడ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డు గదిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా భూ రికార్డుల నిర్వహణ ఎలా ఉంది, ధరణి మరియు ఇతర రెవెన్యూ దరఖాస్తులు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే అంశాలపై తహసీల్దార్ని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ సేవల కోసం వచ్చే సామాన్య ప్రజలను ఇబ్బంది పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. రెవెన్యూ సేవలో జాప్యం జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారి రామారావు, ఇచ్చోడ తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీఓ ఎం రవీందర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో బాధితుల వివరాలను నమోదు చేశారు. కలెక్టర్ స్వయంగా తమ గ్రామానికి వచ్చి సమస్యలు వినడం పట్ల ఇచ్చోడ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, పాలనను ప్రజల వద్దకు చేర్చాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ చేపట్టిన ఈ పర్యటన అధికారులు చలనాన్ని తీసుకొచ్చింది. మరిన్ని వార్తల్లోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.